అరెస్ట్ అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆడిన ఈ రేస్ గేమ్ రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు హెల్ప్ అవుతుందా లేదా అధిష్టానం ఆగ్రహానికి గురై ఆయన పదవికి ఎసరై తెస్తుందా? ఈ రియల్ పొలిటికల్ థ్రిల్లర్ ముగింపు ఏంటి అనేది మనం వేచి చూడాల్సిందే. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటో చెప్పనా, ఢిల్లీ అధిష్టానం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఈ కొత్త పొలిటికల్ స్కెచ్ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. సొంత నియోజకవర్గంలో కొడంగల్కి వెళ్లి రేవంత్ రెడ్డి అక్కడ జాతీయ రాజకీయాల గురించి పక్కన పెట్టి సొంత పార్టీ నేతలపైనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10 రోజులు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను, హైదరాబాద్ లో బిల్డింగ్ కాంట్రాక్టర్లను పక్కన పెట్టండి. హైదరాబాద్ లో కూర్చొని ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం కాదు, నేరుగా మీ నియోజకవర్గాలలో వాలిపోండి. బూతుల వారీగా ఓటర్ల జాబితా సర్వేపై, ఎస్ఐఆర్ పై దృష్టి పెట్టండి అంటూ వేదికపై ఉన్న సొంత కాంగ్రెస్ నేతలకే ఓపెన్ గా క్లాస్ పీకిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలోచించండి, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులంతా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కొడంగల్ వచ్చి తన నేతలకు రియల్ ఎస్టేట్ ఓటర్ జాబితా గురించి వార్నింగ్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? రేవంత్ రెడ్డి కొడంగల్ వీధుల్లోకి వచ్చి మైక్ పట్టుకొని నిప్పులు చెరగడం వెనుక ఉన్నది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, దాని వెనుక అత్యంత ప్రమాదకరమైన ఒక పొలిటికల్ మైండ్ గేమ్ నడుస్తుంది. ఎందుకంటే సరిగ్గా కొడంగల్లో రేవంత్ రెడ్డి స్పీచ్ ముగిసిందో లేదో పక్కన ఉన్న ప్రతిపక్షాల క్యాంపులు సరికొత్త పొలిటికల్ బాంబులు పెరగడం స్టార్ట్ చేసేశారు. బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు నిలదీస్తున్న అసలు పాయింట్ ఏంటో తెలుసా? ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై దాడి జరిగిన, ముక్కు వెంట రక్తం చిందినంత పని అయితే ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాలు ఢిల్లీలోకి పరుగులు తీస్తే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీ వెళ్లకుండా కనీసం రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో రాజ్ భవన్ వైపు అడుగులు వేయకుండా కొడంగల్ గల్లీలో చిన్న ర్యాలీతో సరిపెట్టడం ఏంటి అని ప్రతిపక్షాలు దాడి ప్రారంభించేశాయి. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో ఒక దిగ్భ్రాంతికరమైన వార్త లీక్ అయింది. ఢిల్లీ ఏఐసిసి పెద్దలకి రేవంత్ రెడ్డి మధ్య సీక్రెట్ గా నడుస్తున్న ఒక అంతర్గత కోల్డ్ వార్ వల్లే ఆయన ఢిల్లీ వెళ్లకుండా స్కిప్ కొట్టారనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో పవర్ చేతిలోకి వచ్చాక సొంతగా తన మార్క్ రాజకీయంలో నడుపుతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం చెప్పిన ప్రతి ఆదేశానికి తల ఊపడానికి సిద్ధంగా లేరని, అందుకే ఈ నిరసన విషయంలో తనదైన శైలిలో డ్రామాను కొడంగల్లో షిఫ్ట్ చేశారని రాజకీయ వర్గాలు తీవ్రంగా చర్చ సాగింది. కానీ ఈ వివాదంలో మరో అత్యంత విస్మయకరమైన కోణం కూడా ఉంది. రేవంత్ రెడ్డి కొడంగల్లో చేసిన దాడి సాధారణమైనది కాదు. ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది గాంధీ ఆదర్శులకు, గాడ్సే వర్గాలకు మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం అని సవాలు విసిరారు. ఆలోచించండి, ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ పక్కన నిలబడితే అది కేవలం ఒక పార్టీ నిరసనగానే మిగిలిపోతుంది. కానీ తన సొంత నియోజకవర్గంలో విద్యార్థులు, యువత మధ్య నిలబడి ఆ వివాదాన్ని లేవనెత్తితే అది విద్యార్థుల హక్కుల కోసం ఒక సీఎం చేసిన తిరుగుబాటుగా నేరుగా దేశ వ్యాప్తంగా ప్రచారం పొందుతుంది. అంటే ప్రతిపక్షాలు ఊహించిన దానికంటే అంతకంటే తెలివిగా రేవంత్ రెడ్డి గారు తన పొలిటికల్ గ్రాఫ్ ని పెంచుకున్నారా? అయితే ఈ మొత్తం హైడ్రామా మేరకు నలిగిపోతుంది ఎవరు? ఒకవైపు నీట్ పేపర్ లీకేజ్, ఉద్యోగాలు లేక కన్నీళ్లు పెట్టుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ళ ఆవేదన పక్కన పెట్టి ఢిల్లీ కొడంగల్కి మధ్య నడుస్తున్న ఈ రాజకీయంలో అసలైన బాధితులు ఆ నిరుద్యోగ యువత కాదా? రాహుల్ గాంధీ అరెస్ట్ అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆడిన ఈ రేస్ గేమ్ రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు హెల్ప్ అవుతుందా? గ్రూప్ పరీక్షల గోల్మాల్ పై, నీట్ పేపర్ లీకేజ్ పై తెలంగాణ అభ్యర్థులు వీధుల్లో ధర్నాలు చేస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు పట్టించుకొని ఈ నాయకులు సరిగ్గా ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసుల అదుపులోకి తీసుకోగానే ఒక్కసారి ప్రజాస్వామ్యము, విద్యార్థుల హక్కులు ఎలా గుర్తొచ్చాయి? విద్యార్థుల జీవితాలు రోడ్డున పడితే రాని ఆవేశము రాహుల్ గాంధీ కాలు బయట పెట్టగానే ఎక్కడి నుంచి ఊడిపడింది? అధినేత ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చేంత వరకు మీ కళ్ళు మూసుకుపోయాయా? సామాన్య విద్యార్థులకు అన్నిటికంటే మీ పార్టీ అధిష్టానం మెప్పు పొందే పొలిటికల్ డ్రామాలే మీకు అంత ముఖ్యమా? ఢిల్లీ వీధుల నుంచి తెలంగాణ గడ్డ వరకు ఈ కాంగ్రెస్ నేతలు చేస్తున్న హంగామా చూస్తుంటే ఒక పచ్చి నిజం బట్టబయలైంది. రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ క్యాలెండర్ కోసము, నీట్ అక్రమాల విచారణ కోసం అరుస్తుంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మన ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ అధిష్టానం నుంచి ఒక్క పిలుపు రాగానే రోడ్డుకి మైకులు పగిలేలా అరిచేస్తున్నారు. మరి తెలంగాణ నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? సామాన్య విద్యార్థుల ఆవేదన కంటే రాహుల్ గాంధీ అరెస్ట్ నాటకమే మీకు ఎక్కువైపోయిందా? ఇది విద్యార్థుల కోసం చేస్తున్న నిజమైన పోరాటమా, లేక ఢిల్లీ సూతల కాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆడుతున్న ఒక పక్కా అవకాశవాద రాజకీయమా?
కానీ ఈ గందరగోళం మధ్య అసలు డ్రామా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? జూలై 21న ఢిల్లీ రణరంగంగా మారినప్పుడు రాహుల్ గాంధీ ముక్కు వెంట రక్తం వచ్చేలా పోలీసులు వ్యవహరించారని వార్తలు రాగానే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ నిమిషాల్లో ఢిల్లీకి పరుగులు తీశారు. మిగతా కాంగ్రెస్ రాష్ట్రాల నేతలంతా రాజ్భవన్ ముట్టడించారు. మరి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఢిల్లీ నిరసనలో ఆయన లేరు. పోనీ హైదరాబాద్ లో జరిగిన చలో రాజ్భవన్ ర్యాలీలోనైనా ప్రత్యక్షమయ్యారా అంటే అక్కడ కూడా ఆయన ఆచూకీ లేదు. దాంతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బీజేపీ తీవ్రంగా విరుచుకుపడ్డాయి. విద్యార్థుల కోసం కాదు కదా, కనీసం సొంత అధినేత రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే కూడా రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో రాలేదు. రేవంత్ రెడ్డి చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై లేదు, ఆయన సొంత రాజకీయం చేసుకుంటున్నారు అంటూ ట్రోలింగ్ షురూ చేసేశారు. ప్రతిపక్షాల దాడికి సొంత పార్టీలోనే వస్తున్న గుసగుసలకి రేవంత్ రెడ్డి ఎలా కౌంటర్ ఇచ్చారో తెలుసా? రేవంత్ రెడ్డి ఎక్కడ అని నిలదీసే లోపే ఆయన నేరుగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ల్యాండ్ అయిపోయారు. కొడంగల్ వీధుల్లో ర్యాలీ తీసి మైక్ పట్టుకొని కేంద్రంపై విరుచుకుపడ్డారు కూడా. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, ఎంపీలో నీట్ క్వశ్చన్ పేపర్ ను వేల కోట్లకు వేలం వేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్త్ ఆఫ్ చేయాలి, లేకపోతే ప్రధాని మోదీ గారు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ పోరాటం ఆగదు, రోడ్డు నుంచి పార్లమెంట్ వరకు మోదీ దిగిపోయే వరకు కొట్లాడతాము అని కొడంగల్ వేదికగా ప్రతిజ్ఞ చేశారు కూడా. కానీ ఇక్కడే మళ్ళీ పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్ కాకముందు వరకు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు చేసిన ఆందోళనపై మౌనంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అరెస్ట్ అయిన వెంటనే కొడంగల్ రోడ్డుకి నిరసన తెలపడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇది నిజంగానే విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటమా, లేక తనపై వస్తున్న ఢిల్లీకి దూరంగా ఉన్నారు అనే ఆరోపణలపై కప్పిపుచ్చుకోవడానికి కొడంగల్లో వేసిన రివర్స్ డ్రామానా? తెలంగాణ సమాజం, నిరుద్యోగ యువత ఈ పరిణామాలను నిర్దిష్టంగా గమనిస్తుంది. సొంత రాజకీయ లబ్ధి కోసం, పార్టీ అధిష్టానాన్ని మొప్పించడం కోసం విద్యార్థుల భవిష్యత్తును వాడుకుంటున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి సమాధానం చెబుతుందో మనం వేచి చూడాల్సిందే. రేవంత్ రెడ్డి కొడంగల్ వీధుల్లోకి వచ్చి మైక్ పట్టుకొని నిప్పులు చెరగడం వెనుక ఉన్నది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, దాని వెనుక అత్యంత ప్రమాదకరమైన ఒక పొలిటికల్ మైండ్ గేమ్ నడుస్తుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పడి ఓటర్లు, కార్యకర్తలను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని గ్రహించారు కూడా. అందుకే ఒకే ఒక కొడంగల్ స్పీచ్ తో ఢిల్లీ పెద్దలకు జాతీయ నాయకుడిగా సాంకేతిక ఇస్తూనే ఇక్కడ స్థానిక నేతలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి తన గ్రౌండ్ కంట్రోల్ ను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ సొంత నేతలకు సీఎం ఇచ్చిన ఈ రియల్ ఎస్టేట్ క్లాస్ కాంగ్రెస్ అంతర్గత విభేదాలను మరింత రెచ్చగొట్టబోతుందా? ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలను ఎలా చూడబోతున్నారు? రాహుల్ గాంధీ అరెస్ట్ చుట్టూ మొదలైన ఈ రాజకీయ రగడ రేవంత్ రెడ్డి కొడంగల్ హెచ్చరికతో తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి తుఫాను సృష్టించబోతుంది? ఈ పొలిటికల్ క్లైమాక్స్ డ్రామా ఏ మలుపు తిరగబోతుంది? మనం అందరం వేచి చూడాల్సిందే. ఇక మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటి చెప్పనా? ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న అసలైన ఆగ్రహం ఏంటో తెలుసా? లక్షలాది మంది నిరుద్యోగ యువత నీట్ పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్ స్కామ్లతో రోడ్డున పడి ఏడుస్తుంటే వాళ్ళ ఆవేదన కనీసం పట్టించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఢిల్లీలో రోడ్డు ఎక్కితే మాత్రం రాత్రికి రాత్రే గగ్గోలు పెట్టడం ఎంతవరకు న్యాయం అని తెలంగాణ సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థుల సంఘం ధర్నాలు చేస్తే పోలీసులతో లాఠీ చార్జీలు చేయించడం, అదే అధిష్టానం పిలిపిస్తే మాత్రం కోటి పనులు పక్కన పెట్టి ధర్నాల్లో కూర్చోవడం, ఇది కాంగ్రెస్ స్వార్థ రాజకీయం కాకపోతే మరేమిటి? కానీ ఈ రచ్చ అంతట్లోనూ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఒకే ఒక విషయం, అదే ఢిల్లీ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి యాబ్సెన్స్. పొరుగు రాష్ట్రాల నుంచి సీఎంలు, డిప్యూటీ సీఎంలు విమానాలను కట్టుకొని ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడితే ఫైర్ బ్రాండ్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కకుండా కొడంగల్ కి ఎందుకు పరిమితం అయిపోయారు? ఇది కేవలం ఒక యాబ్సెన్స్ మాత్రమేనా? దీని వెనుక కాంగ్రెస్ హైకమాండ్ కు రేవంత్ రెడ్డికి మధ్య నడుస్తున్న నరాల విభేదాలు బయటపడ్డాయనే వార్తలు జోరందుకున్నాయి. ఢిల్లీ పెద్దలు చెప్పిన ప్రతి దానికి తలూపడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేరని, తెలంగాణలో తన పవర్ ని కాపాడుకోవడానికి ఢిల్లీ వేదిక కంటే కొడంగల్ వేదికే ఆయన సేఫ్ అని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు కొడంగల్ స్పీచ్ లోనే రేవంత్ రెడ్డి అంతర్గత భయాలు బయటపడ్డాయి కూడా. ఒకవైపు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే మాట్లాడి వెంటనే సొంత నేతలకు రియల్ ఎస్టేట్ ఆపి ఓటర్ జాబితాలపై దృష్టి పెట్టండి అని వార్నింగ్ ఇవ్వడం ఏమిటి? తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, సొంత ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి ల్యాండ్ సెటిల్మెంట్లలో మునిగిపోయారని రేవంత్ రెడ్డి గారికి స్వయంగా అర్థమైందా? ఢిల్లీలో రాహుల్ గాంధీ గొడవ అడ్డం పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను పాలన రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి వేసిన రివర్స్ మైండ్ గేమ్ కాదా ఇది? ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థుల భవిష్యత్తు తాకట్టు పెట్టి ఆడుతున్న ఈ రాజకీయ నాటకంలో నిజమైన బాధితులు ఎవరు? ఢిల్లీకి కొడంగల్కి మధ్య నడుస్తున్న ఈ కాంగ్రెస్ పవర్ గేమ్ లో మునిగిపోతుంది మన తెలంగాణ నిరుద్యోగ యువత కాదా? రాహుల్ గాంధీ ప్రస్థానం చేసుకోవడానికి డ్రామాలు ఆడడం ఒక ఎత్తైతే సొంత పార్టీ నేతల రియల్ ఎస్టేట్ ధోరణిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న ఈ డబుల్ గేమ్ రాబోయే రోజుల్లో ఆయన సీఎం కుర్చీకి ఎసరవుతుందా లేక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కోలుకోలేని దెబ్బతీస్తుందా అనేది మనం చూడాల్సిందే. ఈ మొత్తం హైడ్రామాపై మీ అభిప్రాయం ఏమిటి? విద్యార్థుల సమస్యల విషయంలో కాంగ్రెస్ నేతల స్పందనపై మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఢిల్లీకి దూరం కావడం సరైన పొలిటికల్ స్ట్రాటజీ అయినా లేక అధిష్టానాన్ని ధిక్కరించడమేనా? మీ అభిప్రాయం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో సంచలనాత్మకమైన పొలిటికల్ ఇన్సిడెంట్ విశ్లేషణ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోకండి. చూస్తూనే ఉండండి భారతవాస్.